ఎంతోమంది వైద్యులను సమాజానికి అందిస్తున్న శ్రీ భవిష్య కళాశాల సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు రామ్మోహన్ రావు అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం శ్రీ భవిష్య జూనియర్ కళాశాలలో సక్సెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనరల్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. గురువు స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని వ్యాఖ్యానించారు. కళాశాల ప్రారంభించిన 4 ఏళ్లలో సుమారు 200 మందికి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించారని కళాశాల డైరెక్టర్ రామారావు తెలిపారు. కళాశాల యాజమాన్యం సిబ్బంది సమష్టి కృషితోనే సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను సత్కరించారు. మనిషి బతికేది 70, 80, 90 లేదా 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు చదివినప్పుడు మనం ఏం సమాజానికి చేశాం అన్నది ముఖ్యం. కానీ ఈ చదువులు ఏవి కూడా మన కోసం కాదు అన్న విషయం తెలుసుకోవాలి. ఎంత సంపాదించినా ఏం చేసినా జనం ఎలా అనుకుంటున్నారు, జనం పొగుడుతున్నారో లేదా. మన ఎలక్షన్లు ప్రజాస్వామ్యం అంటే చాలా హీనంగా కూడా చూసేవాళ్ళు ఇంతకుముందు. ఈ రోజు వాళ్ళలో వస్తున్న మీద వచ్చి ఓట్లు వేసినంత మార్పు వచ్చింది. ప్రజాస్వామ్యం గొప్పదని చెప్పడానికి. నాకు 542 మార్క్స్ వచ్చాయి 2023 నీట్లోన. నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వచ్చింది. సో ఇక్కడ స్టడీ పరంగా చూసుకుంటే అంత బాగుంటుంది. నాకు 443 మార్క్స్ వచ్చాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీట్ వచ్చింది. భవిష్య కాలేజ్ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మాకు అన్నీ చూపించింది. ఫుడ్ చాలా బాగుంటుంది. ప్లానింగ్ చాలా నీట్గా చేశారు. శ్రీ భవిష్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను ఫర్ 1 year. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. లైక్ ఆల్ ది 3 సబ్జెక్ట్స్కి కూడా సెపరేట్ 2 డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి. అండ్ 2 డిఫరెంట్ ట్రాక్స్కి కూడా హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండి టీచ్ చేస్తారు.